చాలామందికి తెలీదు వాళ్ళు ఎవరు, వాళ్ళేంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. అన్య ప్రజలు లోకంలో ఉన్నటువంటి చాలామంది గొడవలు జరిగినప్పుడు రేయ్ నేనేంటో తెలుసా, నా వెనుకున్నది ఎవరో తెలుసా, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు అంటే వాడెవడో తెలియదని అర్థమా? తెలుసు కదా. అంటే నేను ఎవరో తెలుసా అంటున్నాడంటే వాడు ఏదో సంథింగ్ వాని వెనకాల ఏదో మంచి పవరే ఉంటుందని అర్థం. నా వెనక ఎవరున్నాడు తెలుసా? ఎవరున్నారు నీ వెనకాల? ఎవరుండరు. ఎక్కడ ఉంటాడని అర్థం. నేను పిలిస్తే ఎవడొస్తాడు తెలుసా అంటే ఎవరు వస్తారు మనకు తెలీదు, మొత్తానికి గట్టోడు వస్తారని అర్థం. మొత్తానికి వాడికి తెలిసిన సత్యం ఏంటంటే నా వెనకాల బలమైన వ్యక్తి ఉన్నాడు అని. లోక సంబంధమైన వ్యక్తులే, ఎక్కువ తగ్గించు, లోక సంబంధమైన వ్యక్తులే వారి వెనకున్న బలాన్ని చూసుకొని, ధైర్యాన్ని చూసుకొని ఇలా విర్రవీగిపోతూ మాట్లాడుతున్నారంటే క్రైస్తవులు ఎలా మాట్లాడాలి? క్రైస్తవుడు ఏమనాలి? మేమేంటి పాస్టర్ గారు, మా బతుకులేంటి, మా జీవితాలేంటి, అంతే, మా బతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయన్నట్టు క్రైస్తవుడు అలా తలదించేసుకుని బతికేస్తున్నాడు. దట్స్ ద ప్రాబ్లం విత్ ద క్రిస్టియన్స్ టుడే. క్రైస్తవులతో ప్రాబ్లం ఏంటంటే అసలు మీరెవరో మీకు తెలీదు, మీ అనుకున్నది ఎవరో తెలీదు, మీ శక్తి ఏంటో తెలియదు, మీ బలం ఏంటో తెలీదు, మీ స్థైర్యం, మీ ధైర్యం ఏంటో మీకు తెలీదు. యు డోంట్ నో వాట్ యు ఆర్, హూ ఇస్ బిహైండ్ యూ, వాట్స్ యువర్ పవర్, మీకు తెలీదు. అందుకే ప్రశ్న అడుగుతున్నా. ఈ ప్రశ్నకి సమాధానమే ఈ రాత్రికాల సమయంలో వర్తమానం. ప్రశ్న ఏంటంటే నువ్వు ఎవరు? మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చమ్మా, అందరూ తెలుగు భాష వచ్చిన వాళ్ళందరూ మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇస్తే చెప్తా, ఇచ్చి నువ్వు ఎవరు అందరూ అడగండి, పర్లేదు. నువ్వు ఎవరేంటి రబిచోడా? నేను పలానా ఊరికి చెందినవాడిని, నేను పలానా కుటుంబానికి చెందినవాడిని, నేను పలానా ఉద్యోగం చేసేవాడిని, నేను పలానా వారి అమ్మాయిని, పలానా వారి అబ్బాయిని అని ప్రశ్నకు సమాధానంగా చాలా సందర్భాల్లో వినబడుతూ ఉంటుంది. అయితే ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ నాట్ ఫర్ అవుటర్ పర్సనాలిటీ, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఫర్ ఇన్నర్ పర్సనాలిటీ. నీ బాహ్య సంబంధమైన భౌతిక శరీరానికి ఈ ప్రశ్న అడగట్లా. నేను ఆ ప్రశ్న అడుగుతుంది అంతరంగ సంబంధమైన ప్రశ్న. ఇది ఆత్మీయ సంబంధమైన ప్రశ్న. ఇది ఈ ప్రశ్నకు సమాధానమే ఈ రాత్రికాల సమయంలో వర్తమానం. అయితే నా సొంతంగా నేను చెప్తే మీరు అగ్రి ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొరపాటున ఒకవేళ మీరు తెచ్చుకొని కనుక ఉంటే, పొరపాటున అదే బై మిస్టేక్ మర్చిపోయి బైబిల్ తెచ్చుకొని ఉంటే ఆ బైబిల్లో నుంచి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. యాక్చువల్లీ నిన్న మొన్న 2 రోజులు జరిగినటువంటి అమ్మ మీరు తలలు పైకి ఎత్తితే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా, తెలుసు కదా నా గురించి. బైబిల్ చర్చిలోగా చదవాల్సింది, ఇంట్లో చదువుకుంటే బతుకులు బాగుపడతాయి, చర్చిలో చదివితే ఏమవుతుంది, మొమెంటల్ అవార్డులు ఎవరు ఇక్కడ. ఎందుకంటే మీరు చదివే లోపల వాక్యం అయిపోద్ది. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక ఎక్కడుంది, పేజీ నెంబర్ చెప్తావా, ఫస్ట్లో ఉంటుందా లాస్ట్లో ఉంటుందా, ఈ ప్రశ్నలు ఎందుకు ఇక్కడ. కాబట్టి ఇంట్లో చదువుకోండి, చర్చికి బైబిల్ తెచ్చుకోండి. ఓకే. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. నిన్న మొన్న 2 రోజులు కూడా, మొదటి రోజు సుందర్ సింగ్ గారు సేవకులు వర్తమానం అందించారు, 2వ రోజు సైమన్ సుధీర్ గారు వాక్యం అందించారు. ఇక నాకు చెప్పడానికి ఏం లేవు పాయింట్లు. వాళ్ళిద్దరూ సంఘం గురించి ఇప్పుడు నేను చెప్పిన వాక్యం, ఈ వచనంతోనే సుందర్ సింగ్ గారు ప్రారంభించి ముగించారు. నిన్న వచ్చిన సేవకులు కూడా సంఘం గురించి చెప్పారు. ఇక సంఘం గురించి నేను చెప్పడానికి ఏమి లేవు. అంతో ఇంతో ఉంటే అక్కడ ఇక్కడ కొంచెం ఏరుకొని అది కొంచెం ఇది కొంచెం అంత కూడా క్లుప్తంగా ఏదో మీకు చెప్పి నేను వివరించి ముగించడానికి ప్రయత్నం చేస్తా. అయితే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే నువ్వు ఎవరు అన్న ప్రశ్నకి ఆన్సర్ ఆ పరిశుద్ధ బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు, మనం కష్టపడకుండా. ఆ సమాధానం ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? Don't you know that you are the temple of the Holy Ghost? The Holy Ghost is dwelling inside you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. చప్పట్లు కొట్టరే.
మనం కొట్టాం సార్ ఇలాంటి వాటికి. మనం ఎప్పుడు చప్పట్లు కొట్టాలంటే రజనీకాంత్తో ఒక సెల్ఫీ తీసుకుంటే ఆ సెల్ఫీ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో చెత్త చెదరమనిట్లో పెట్టేసి రజనీకాంత్ ఫోటో దిగేడు అని ఆనందపడిపోతారు మీరందరూ కూడా. రజనీకాంత్ ఫోటో దిగేస్తే మీకు ఆనందం వస్తుంది. అదే దేవుడు నివసించే ఆలయం మీరమ్మ అంటే అవునా, మాకంత సీన్ ఎక్కడుంది పాస్టర్ గారు, మా బతుకులు ఏంటి, మాలో దేవుడు ఎక్కడ ఉంటాడు పాస్టర్ గారు అని మీకు అర్థం. ఎందుకో తెలుసా, మీ బతుకులు మీకే తెలుసు, అభినయ దర్శనం తెలీదు. నా బతుకేంటో మా అమ్మ తెలీదు, నా భార్య తెలీదు, నాకు తెలీదు. ఎవరికి తెలుసు నా బతుకేంటో? నేను ఇంట్లో ఎలా ఉంటానో, కొండల్లో ఎలా ఉంటానో, పెళ్ళిలో ఎలా ఉంటానో, సంఘంలో ఎలా ఉంటానో, బాత్రూంలో ఎలా ఉంటానో, ఎక్కడ ఎలా ఉంటానో తెలిసినోడు ఒకడే దేవుడు. కాబట్టి మీ అందరికీ ఏంటంటే డౌటు, నా బతుకు దేవునికి క్లియర్గా తెలుసు కాబట్టి నలుగురు నన్ను మెచ్చుకున్న సంఘంలో పాస్టర్ గారు నన్ను పొగిడేసిన నా బతుకేంటో 4 గోడల మధ్యలో తెలిసిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు నాలో ఎందుకు నివసిస్తాడు, పనికి మాలిన వాడిని నాలోకి ఎలా వస్తాడు దేవుడు అన్న ఒక ప్రశ్న మీలో ఉంటుంది. ఆ ప్రశ్న మీలో ఉంటుంది. యు హ్యావ్ దట్ క్వశ్చన్, వై గాడ్ డ్వెల్ ఇన్సైడ్ మీ, మై లైఫ్ ఈస్ నాట్ హోలీ, ఐ am not living a holy life, I am a sinner. నేను పాపిని, భయంకరమైనటువంటి విపరీతమైన బుద్ధి కలిగినటువంటి వాడిని, నాలో దేవుడు ఎందుకు వస్తాడు సార్? నాలో దేవుడు రాడు. అందుకే దేవుడు నివసించే ఆలయం మీరే అంటే చప్పట్లు కొట్టండి, అలా కూర్చోని ఉన్నారు మీరందరూ కూడా. ఎందుకో తెలుసా, మాలో దేవుడు ఎందుకు వస్తారు నా డౌట్ అన్నమాట మీకు. ఒక మనిషికి తోటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే కిందికి మీదికి చూస్తారు. ఇల్లుందా, బండుందా, బట్టుందా, సూట్ ఉందా, ఆర్భాటం ఉందా, సొంతిల్లుందా, సర్టిఫికెట్లు ఉన్నాయి, మూమెంట్లు ఉన్నాయి, అవార్డులు ఉన్నాయి, రంగు ఉందా, సౌందర్యం ఉందా, ఇవన్నీ చూసి అప్పుడు ఇస్తారు షేక్ హ్యాండ్. మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ చూస్తారనమాట. పెళ్ళికో, పేరంటానికో, పబ్బానికో, పుట్టినరోజుకో పిలవాలనుకోండి, మీకు సొంతిల్లైనా ఉండాలి, పట్టు చీరలైనా బాగుండాలి, అందమైనా ఉండాలి, ఆస్తైనా ఉండాలి, ఆర్భాటమైనా ఉండాలి. ఇవన్నీ చూసి అప్పుడు పిలుస్తారు మిమ్మల్ని ఎక్కడికి, వాళ్ళ ఫంక్షన్కి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ పేరంటానికి, వాళ్ళ ఇంటి భోజనానికి. అయితే ద పీపుల్ విల్ సీ అవుటర్ అపీరియన్స్ వెన్ దే వాంట్ టు కాల్ టు దేర్ ఫంక్షన్. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి పిలవటానికి మీలో ఏం చూస్తారు? అవుటర్ అపీరియన్స్ని చూస్తారు. నీకు ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అవుటర్ అపీరియన్స్ చూస్తే, నేను ఒకడు పండగకు పిలవటానికి, పెళ్ళికి పిలవటానికి నీ అవుటర్ అపీరియన్స్ చూసి, నీ బట్ట బాగలేనప్పుడు, నీ తిండి బాగలేదని, నీకు ఇంట్లో ఉండటానికి నీడ లేదని, బండి లేదని, స్థిరమైనటువంటి ఆస్తులు లేవని నిన్ను పిలవటం మానేస్తాడు. నువ్వు ఏడుస్తూ కూర్చుండిపోతావు. గతంలో నిన్ను ప్రేమగా పిలిచి హత్తుకున్నాడే ఇప్పుడు నిన్ను పిలవటానికి ఇష్టపడ్డ కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నథింగ్ టుడే, యు లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, యు బికేమ్ జీరో, బిగ్ జీరో. ఉన్నవన్నీ కోల్పోయి అందరూ ఉన్న ఒంటరి వాడిగా 4 గోడల మధ్యలో కూర్చొని కన్నీళ్లు తుడిచే దిక్కు లేకుండా ఏడుస్తూ మూలను పడిపోతావు. The one who came and said that I am with you till your last breath, నువ్వు చచ్చిపోయే వరకు నీకు తోడుగా ఉంటానని చెప్పిన వాళ్ళే నీ దగ్గర అన్ని పోయాక నేను వదిలేసి వెళ్ళిపోతారు. They will never come to you. అన్ని ఉన్నప్పుడే వస్తారు. పట్టుంటే వస్తారు, బండి ఉంటే వస్తారు, ఇల్లుంటే వస్తారు, పేరుంటే వస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వస్తారు. అవన్నీ అయిపోయి శూన్యమైపోతే కుక్క కూడా నిన్ను పట్టించుకోదు. దట్స్ ద సొసైటీ. నిన్నెవరు పట్టించుకోరు. నో వన్ విల్ కేర్ యూ. ఎవ్వరు నేను లెక్క చేయరు. అన్నీ ఉన్నంత వరకే. నిన్ను ఒక వ్యక్తి ప్రేమించాలంటే ఇన్ని క్వాలిటీస్ చూస్తాడు. మనిషి నీ పక్కనున్నాడు ప్రేమించటానికి, పలకరించటానికి, ఇంటికి పిలవటానికి ఇన్ని అర్హతలు చూస్తే, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములు నోటి మాట చేత కలుగ చేసినటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ అర్హత ఏమి చూడలా. ఆయన ఏమి అర్హతలు చూడకుండా నీలో నివసించటానికి, నీ హృదయంలోకి దిగి వచ్చి, అరే ఎందుకమ్మా బాధపడతావు, ఎందుకు సార్ బాధపడతారు,
ఎందుకు నా కుమారుడా, ఎందుకు నా కుమార్తె బాధపడతావు? I am there for you, I never leave you, never forsake you. నిన్ను విడిచిపెట్టను. I am there. My love is true. ఉన్నా లేకున్నా, సౌందర్యం ఉన్నా లేకున్నా, అంతస్తున్నా లేకున్నా, కట్టుకోవడానికి బట్టున్నా, తినటానికి తిండున్నా లేకపోయినా, ఉండటానికి నీడ ఉన్నా లేకపోయినా, I am there for you. Why? Because I have created you with my own hands in my own image. నా చేతులతో నా స్వరూప్యంలో తయారు చేసిన నీ దేవుడినైనా నేను నీకు ఎల్లవేళలా ఎవడున్నా లేకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. అందుకే నీలో నేను నివసిస్తున్నాను. You are my temple, you know. That's the privilege that God gave to everyone in this world. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. మీరు చప్పట్లు కొట్టరు, మీకు చిరునవ్వు రాదు వింటే, మీకు ఆనందం కలగదు వింటే. ఎవడో పిలవలేదని ఏడుస్తావు తప్ప, పిలవాల్సిన వాడు పిలుస్తున్నాడని ధైర్యపడుతున్నావా? ఎవడో పట్టించుకోవట్లేదు, కుమిలి 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 అందరం ఉన్న ఒంటరి వాడిని ఏడుస్తావు తప్ప, అరే సృష్టికర్త అయిన దేవుడే నన్ను ఏర్పరచుకొని ఆయన ఆలయంగా నాకు ఆధిక్యతనిచ్చాడు, నాకు ఎవడు పట్టించుకుంటే ఏంటి, ఎవడు పట్టించుకోకపోతే ఏంటి అని ధైర్యం పడుతున్నావు నువ్వు? నో. ఆ దేవుడు ప్రపంచంలో ఎవరు ఇవ్వనటువంటి ఆధిక్యత నీకు ఇచ్చాడు. ఎవ్వరు లేరు. వి గెట్ మెనీ కాల్స్ ఎవ్రీ డే. చాలా మంది ఫోన్స్ వస్తాయి మాకు. భర్త వదిలేశారు సార్, భార్య వదిలేసింది పాస్టర్ గారు, ఉన్న వాళ్ళందరూ వదిలేశారండి, డబ్బులు ఉన్నంత వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వదిలేశారు. I'm alone. నేను ఒంటరిగా ఉండను. ప్రార్థన చేయండి. Pray for me. Let me tell you, you are not alone. ఎవరు చెప్పనా? నువ్వు ఒంటరి వాడివి ఎప్పుడు కానే కాదు. ఎందుకో తెలుసా? నిన్ను పుట్టించిన వాడు నిన్ను భూమి మీద ఉంచినంత కాలం నువ్వు ఒంటరివి కానే కాదు. నీ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నివసించటానికి ఆలయముగా నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన నీతో సహవాసం చేయటానికి నీ మదిలోకి దిగి వచ్చాడు. He came to your heart to make fellowship with you, to show the love. ప్రేమ చూపటానికి నీ మదిలోకి దిగొచ్చాడు ఆయన. నువ్వే నా ఆలయం అని చెప్పటానికి దిగొచ్చాడు ఆయన. You are his temple. ఎప్పుడు చెప్పుకో, ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు. ఏ షార్ప్ మైనర్. Never speak such kind of negative words. ఇలాంటి వ్యతిరేకపు మాటలు మాట్లాడి నీలో ఉన్న దేవుణ్ణి బాధ పెట్టకు. ఆయన అన్నాడు, నువ్వే నా ఆలయం. నువ్వు అంటున్నావు నాకెవరు లేరయ్యా, బట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యు. దట్స్ టెల్లింగ్ దట్ దేర్ ఇస్ నో వన్ ఫర్ మీ. నీ కోసం దేవుడు నీలో దిగి వచ్చి నువ్వు నా ఆలయమై ఉన్నావంటే నువ్వు అది నమ్ముతున్నావా లేదా నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరి వాణ్ణి అనే భ్రమలో బతికేస్తూ ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు, నిరాశలో కృంగిపోకు, యేసయ్య తోడుండు నీకు. ఒంటరిలో నేను ఒంటరి వాడిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు కారుస్తుంటే నా దేవుడు నాతో మాట్లాడిన మాటలవి పాట రూపంలో నేను రాసి నన్ను నేను ఓదార్చుకున్నటువంటి సన్నివేశం. ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు, నిరాశలో కృంగిపోకు, యేసయ్య తోడుండు నీకు. పాడదాం. ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు, నిరాశలో కృంగిపోకు, యేసయ్య తోడుండు
యేసయ్యా ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు, నిరాశలో కృంగిపోకు, యేసయ్య తోడు నీకు. Never speak that there's no one for me. ఈ లోకమంతా నన్ను వదిలేసింది, నా వారే నన్ను వెలివేశారు, ఒంటరి వాణ్ణి చేసి ఏకాంతమే నాకు తోడుగా మిగిలి కన్నీళ్ళే సహవాసంగా. కృంగిపోతున్నావా నేస్తమా? నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు నిన్ను ఆలయంగా చేసుకుని నీలో ఉన్నాడని మర్చిపోయావా? ఏకాంతమే నీతో ఉండునా, సైన్యముగా నిన్ను మార్చును, నీవు కార్చిన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చును. ఏకాంతమే నీలో ఉంటే సైన్యముగా మారుస్తాడు. ఏకాంతమే నీతో ఉండినా సైన్యముగా నిన్ను మార్చును, నీవు కార్చిన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చును. నిన్ను విడువడు యేసయ్యా, తల్లి మరచిన మరువడు, నిన్ను విడువడు యేసయ్యా, తల్లి మరచిన మరువడు. ఆదరించును, దరి చేర్చును, నడిపించును యేసయ్యా. ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు, నిరాశలో కృంగిపోకు, యేసయ్య తోడు నీకు. ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు, నిరాశలో కృంగిపోకు, యేసయ్య తోడు నీకు. My dear brothers and sisters, you're the temple of the Holy Ghost. We are all the carriers of the Lord Jesus Christ. క్రీస్తు ప్రభువుల వారిని సృష్టికర్తల్ని మోసే సాధనాలు మీరు. Never get discouraged, disappointed in your lives, to move ahead to see the success in your lives. గెలుపుని విజయాన్ని చూడటానికి నిరుత్సాహపడకు. నీలో ఉన్నవాడు సమస్తను సాధ్యపరచగలిగిన దేవుడై ఉన్నాడు. He is there with you. He gave you that privilege that he is dwelling inside you. నీలో ఆయన నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్నాడు ఆయన. నీవే ఆయన ఆలయముగా పిలుచుకుంటున్నాడు. మనుషులకి కావాల్సింది పై అలంకరణ, ప్రేమ చూపాలి అంటే అభినయ్ దర్శన్ సూటు బూట్ వేసాడంటే వాడి దగ్గర లక్షలుంటాయి, కోట్లుంటాయని వందలాది మంది వస్తారు. చిరిగిపోయిన చక్కా వేసుకుని తిరిగితే ఎవ్వడు నా దగ్గరికి రాడు. వై? బికాస్ మై అవుటర్ అపీరియన్స్. నీ దేవుడు నీలో నివసించటానికి, నా ఆలయమా అని పేరు పెట్టి నిన్ను ఆధిక్యతనిచ్చి పిలవటానికి నీ అవుటర్ అపీరియన్స్ అంచులా. రంగు లేకపోయినా, డబ్బు లేకపోయినా, పేరు లేకపోయినా, హోదా లేకపోయినా, స్థాయి లేకపోయినా, తినటానికి మెతుకు లేకపోయినా కూడా ఆయన అంటున్నాడు, నువ్వే నా ఆలయం, నేనే నీలో నివసిస్తున్నా. ఎవడవునన్నా కాదన్నా ఇది సత్యం, అంతే. నో వన్ కెన్ చేంజ్ ఇట్. మనిషికి విలువ ఎలా వస్తుంది తెలుసా? మనిషికి విలువ ఎలా వస్తుంది కాదు చెప్తా. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో సీఎం ఉన్నాడు. ఆ ఇంటి చుట్టూ ఇప్పుడు వందలాది మంది జనాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకు? డ్రైనేజ్ ప్రాబ్లం సార్, రోడ్లు లేవు సార్, ఆ కష్టం సార్, ఈ కష్టం సార్ అని సీఎం చుట్టూ తిరిగేవాళ్ళు, ఆ బంగ్లా చుట్టూ. అయితే ఆ రోడ్డున వెళ్తున్న ఒకడు గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్కి ఆ బంగ్లా నచ్చింది, బంగ్లా చుట్టూ ఉన్న జనాలు నచ్చారు. అయితే ఆ ఇంటి మీద కనబడింది అతనికి. ఒకసారి ఆ సీఎం పోస్ట్ దిగేశాడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయితే బాగా డబ్బు ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్ ఆ ఇంటి బేరం ఆడేసి బార్గెన్ చేసి ఒక రేటుకి కొనేశాడు.
కొన్న తర్వాత ఆడికున్నటువంటి ఇమాజినేషన్ ఏంటి అంటే, నేను ఈ ఇంటిని ఇంకా అందంగా తయారు చేసి మంచి అవుటర్ అపీరెన్స్ దీనికి తీసుకుని వచ్చి కాస్ట్లీ కలర్స్ని ఇంటికి వేసి అప్పుడు ఎంతమంది నా ఇంటికి వచ్చేస్తారు చూస్తా, ఆనందిస్తా అనుకున్నాడు. ఇల్లు తీసుకున్నాడు, విలువైన ఫర్నిచర్ వేసాడు, బ్యూటిఫుల్ రంగులు వేసాడు. అన్నీ అయిపోయిన తర్వాత బయట చైర్ వేసుకొని కూర్చొని చూస్తున్నాడు. అది తెలుసా, ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ వావ్ సూపర్గా ఉందిరా ఇల్లు అని సెల్ఫీ తీసుకుంటారేమో అని ఎదురు చూస్తా కూర్చున్నాడు. ఎక్కడ కూడా రాలైతే దేర్ ఇస్ నో వన్ అరౌండ్ దట్ హౌస్. 100 మంది ఉంటే ఇక్కడ అనుకున్నాడు ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఇంతకుముందు ఇది పాత ఇల్లు, ఇప్పుడు కొత్త ఇల్లు, ఇంతకుముందు ఆకర్షణ లేని ఇల్లు, ఇప్పుడు ఆకర్షణీయమైన ఇల్లు అని ఎదురు చూసి 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 విసిగెత్తి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. మీకు అర్థమైందా? ముందు జనం ఎందుకు వచ్చారు, ఇప్పుడు జనం ఎందుకు రాలా? ముందు రంగులు లేవు, విలువ లేదు, ఆ ఇంట్లో విలువైన ఫర్నిచర్ లేదు, కానీ జనం ఉన్నారు. ఇప్పుడు ఇంటికి అందమైన రంగులు వచ్చాయి, ఇంటికి రూపు వచ్చింది, విలువైన ఫర్నిచర్ వచ్చింది, జనాలు లేరు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటికి విలువ రంగుని బట్టి, డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, పేరుని బట్టి, ఫర్నిచర్ని బట్టి కాదు. ఆ ఇంటికి విలువ ఇంటిలో ఉన్న వ్యక్తిని బట్టి వస్తుంది విలువ. The one who is dwelling inside that home, because of that person, the home will get the privilege, value. లోపలున్నోన్ని బట్టి ఇల్లు పాతదైనా జనం వచ్చారు, ఇప్పుడు ఇల్లు కొత్తదైనా రావటం మానేశారు. ముందున్నాడు ప్రధానమంత్రి, ఆధిక్యత కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. ఇప్పుడున్నటువంటి వాడు ఒక సాధారణమైన గవర్నమెంట్ ఉద్యోగి, అంతే, గవర్నమెంట్ ఉద్యోగి ఇప్పుడున్నటువంటి వాడు. అయితే వీడికి అర్థమైపోయింది, ఓహో ఇంటి లోపలున్న వ్యక్తిని బట్టి అన్నమాట విలువ. ఇండ్లు ఎంత అందంగా ఉన్నా లోపలున్నోడు అధికారం లేని వాడైతే ఆ ఇంటి దగ్గరికి కుక్క కూడా చూడదు అని అర్థమైపోయింది. ఈ కథ మీకు ఎందుకు చెప్పాను తెలుసా? మీలో చాలా మంది ప్రాబ్లం ఇదే. పాస్టర్ గారు నన్ను ఎవరు లెక్క చేయట్లేదండి. ఏమమ్మా అంటే, నా వాళ్ళకు చూడండి సార్ ఎలా ఉందో, నన్ను ఎవడు రానివ్వట్లేదండి, నాతో ఎవడు మాట్లాడట్లేదండి అంటే, దేవుడు నీకు విలువను ఎలా ఇస్తాడు తెలుసా? మనుషులతో ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ నో యువర్ వాల్యూ. నిన్ను ఒక లెక్క చేయట్లేదంటే ప్రాబ్లం నీది కాదు, ఆడిది. నేను చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా కూడా నన్ను ప్రేమగా పలకరించేవాడు నా విలువ తెలిసినవాడు. నేను చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే నన్ను పలకరించని వాడు నా విలువ తెలియనివాడు. నీ విలువ వాడికి తెలియదని అర్థం, అంతే తప్ప వాడు నన్ను పట్టించుకోవట్లేదని ఏడవకూడదని అర్థం. నీ విలువ తెలిసిన వాడు ఎక్కడుంటున్నాడు? నీలో నివసిస్తున్నాడు. సింహాసనం వేసుకుని హృదయంలో ఆయన నివసిస్తున్నాడు భద్రంగా. నీ లోపల ఉన్న వాణ్ణి బట్టి నీకు విలువ. ఈరోజు నువ్వు ఎందుకు ఇంకా సజీవుల గుంపులో బ్రతికి ఉన్నావో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నీలో విలువ కలిగిన వాడు, ఆధిక్యత అధికారం కలిగిన వాడు నీలో నివసిస్తున్నాడు. కాబట్టి ప్రజలు పట్టించుకోవట్లేదని ఏడటం మానే, నీలో ఉన్నవాన్ని బట్టి అతిశయించు, ఆనందించు. మనుషులు ప్రేమించాలంటే 1,00,000 ప్రశ్నలు వేస్తారు. 1,00,000 ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న, ప్రాముఖ్యమైన ప్రశ్న, పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చేసింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మీరు చూసి పెడతారా? సరే అమ్మ చూస్తాంలేండి, మంచి సంబంధం చూస్తాం అంటే, సరే అండి, మంచి రక్షణ, మంచోడై ఉండాలి, బాగా చదువుకున్నోడని, మంచి ఉద్యోగం చేస్తుండాలి, కుటుంబం బాగుండాలి, అంతా బాగుండాలి పాస్టర్ గారు. మంచోడిని చూస్తాంలే అంటే, అందరూ వెళ్ళిపోయాక చర్చ అయిపోయాక ఒక మాట పాస్టర్ గారు, చిన్న మాట అండి, చిన్న మాట పాస్టర్ గారు, అంత సిగ్గుపడిపోతావేమంట, పెళ్లి చూపులు మీ అమ్మాయికి కదా, నీకు కాదు కదా, అదే ఒక చిన్న మాట పాస్టర్ గారు, చెవులోనే చెప్పాలా, పబ్లిక్గా చెప్పకూడదా? చెవులోనే చెప్పాలండి. చెవులోనే చెప్పాలి అన్నప్పుడే అర్థమైపోయింది అది పనికి మాలిన మాట అని. సర్లే చెప్పాడు, మా బతుకంతా మీ ఏడుపు ఇంటమే, పాస్టర్ గారి జీవితం అంతా అంతే. సరే అని చెవుడేస్తే చెవు తీసుకొని చెవులో ఏం చెప్తుంది తెలుసా? అదే పాస్టర్ గారు అన్నీ చెప్పాను కదా క్వాలిటీస్ అబ్బాయికి, అన్నీ చెప్పావులే అమ్మ, ఏదో చెప్పు చివరి మాట, అదే ఏసై నమ్ముకొని ఉండాలి, మా వాడై ఉండాలి. మీ వాడినే చూస్తానులే అమ్మా, మీ వాడినే చూస్తాను, మనల్ని చూస్తాం, లేదా ఆ గ్రహాంతర వాసుల్ని తీసుకొని రాలేం కదా మేము, భూమి మీద ఉన్న మనతోటి మనుషులు లేదు. అది కాదు పాస్టర్ గారు అంటే, అదే అండి, అదే అంటే మా వాళ్ళంటే మా కులపోలు, మా సెగ్గుండకల్లా సంఘాల్లో ఇలాంటి పనికి మాలిన మాటలు, ఇలాంటి పనికి మాలిన బుద్ధి పెట్టుకుని ఎందుకు వస్తారు సంఘాలకి?
Why you're catching the Bible? Why you're praying to the Lord? You're wasting your valuable time by coming to the presence of God. అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటో చెప్పనా? కులపిచ్చి. కులపిచ్చి ఉన్నవాడు పరలోకపు అంచుల దగ్గరికి కూడా వెళ్ళాడు. పరలోకపు అంచుల దగ్గరికి కూడా. రక్షింపబడి ఉండాలి, యేసయ్య నమ్ముకొని ఉండాలి, నా కులపోడయ్యి ఉండాలి. యేసయ్య రక్తంలో కడగబడినప్పుడే కుల గజ్జి కొట్టుకుపోయింది. ఇంకెక్కడుంటాడు నీ కులస్తుడు? ఎక్కడుంటాడు? ఉండు కదా, ఉండడు. కులపిచ్చి ఉండటం తప్పు కాదు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ దట్. నేను కులపిచ్చికి వ్యతిరేకిని కాదు. నేను ఏదైనా చేస్తే స్ట్రిక్ట్గా చేయమంట. కులపిచ్చి ఉంటూ రైట్ రాంగ్గా చెప్పండి. రైట్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి, పర్లేదు, నేనేం ఫీల్ అవును, దేవుడు అసలు ఫీల్ అవడు. సరే, రాంగ్ అన్నోళ్ళు, కులపిచ్చి రాంగ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేనికో దానికి ఎత్తాలి కదా. రైట్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి, రాంగ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరే, నేను మొదటి బ్యాచ్ రైట్ అయితే ఇప్పుడు చెప్తా. కులపిచ్చి ఉండాలి, పక్కాగా ఉండాలి, ఎవ్వడికైనా ఉండాలి. కులపిచ్చి ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్తావు, బిర్యానీ ఆర్డర్ పెడతావు, మటన్ బిర్యానీ, నో కాంప్రమైజ్, మటన్ బిర్యానీ పెడతావు. రే, హోటల్ ఓనర్ మన కులపోడా కాదు కనుక్కో ఫస్ట్. మన కులపోడ అయితే నో ప్రాబ్లం. వంట వండినోడు మన కులపోడ కాదు కనుక్కో. మన కులపోడ వండితేనే తింటా నేను, నాకు కులపిచ్చి ఎక్కురోయ్, కాంప్రమైజ్ ఉండదు. సరే, మనోడే. సరే, అప్పుడే వస్తారు బ్యారర్ భోజనం పట్టుకొని, ఇదిగోండమ్మా. రే, ఆగు, ఇల్లరా ఇల్లరా, నా కులమేనా నీది? మంది సేవ కాదండి, నాది వేరే. ఎలా నీ బిర్యానీ వద్దు, నువ్వు వద్దు సచ్చినాడు. ఎలా హోటల్ మారిపోతావు. హోటల్, ఏ హోటల్ వెళ్ళినా నీ కులపస్తుడు, ఈ కులానికి సంబంధించినోడు ఉండడు. బట్టలు కొంట నీ షాప్కి వెళ్తా, బట్టలు నాదేనా నీది? ఓకే, బట్టలు కట్ చేసేటోడు ఉంటాడు. నాదేనా? కాదు, బట్టలు కొంటాం మానే, బట్టలు కొంటామా, దిగంబరిగా తిరగాలన్నమాట, పశువుల్లాగా. అది నెక్స్ట్. నీళ్ళు వాటర్ క్యాన్కి వెళ్తారు కదా, వాటర్ క్యాన్కి వెళ్తే మాదేనా ఇది? అవునా కదా? కాదా? మా నీళ్లు తాగండి, మానేస్తా. నేను చచ్చిపోయినా చచ్చిపోతారా, నీ నీళ్ళు మాత్రం నేను తాగండి రా. అది వాటర్ క్యాన్లో తాగిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ కదా. మున్సిపాలిటీ వాటర్ తిప్పుతాడే రెడ్లు. వెళ్ళరా, నువ్వు రోజు నీళ్ళు తిప్పుతున్నావు, నువ్వే కదా మాకు మా వీధికి, మాదేనా ఇది? కాదా? కాదా, చంపేసావు కదా బాబు, చచ్చిపోతా నీతే నేను. అన్నం తినేటప్పుడు, నువ్వు బియ్యం ప్యాకెట్ కొనేటప్పుడు, ఆ బియ్యం అమ్మేవాడు నీ కులస్తుడా కాదా చూడాలి. ఆ బియ్యం పండించిన వాడు నీ కులస్తుడా కాదా చూడాలి. ఆ బియ్యాన్ని విత్తులు వేసిన వాడు నీ కులస్తుడా కాదా చూడాలి. బట్ట కుట్టేవాడు నీ కులస్తుడా కాదా చూడాలి. వీటన్నిటిలో మీరు స్ట్రిక్ట్ గా పాటించగలిగితే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా, మీకులాగా నేను కూడా మారిపోతా. అవుతుంది మీ వల్ల? అవదు కదా. మరి అటు ఇటు కానీ బతుకులు ఎందుకే? అయితే స్ట్రిక్ట్గా బతుకు, లేదంటే మానుకో, నోరు మూసుకొని యేసయ్యా స్తోత్రమయ్యా అనుకుంటా బతికే. కులపిచ్చి స్ట్రిక్ట్గా ఫాలో అవడం కానీ మీ బతుకులకి పెళ్లి దగ్గరికి కావాల్సి వచ్చింది కులము. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి భోజనానికి వెళ్తే, మాది రాయలసీమ, కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ ఫీలింగ్. అయితే వాడిది విలేజ్. భోజనానికి వెళ్తే నాకు పేపర్ ప్లేట్లో వాడికి స్టీల్ పళ్ళెంలో పెట్టింది ఆవిడ. నేనంటే గౌరవం అనుకున్నా. మా ఫ్రెండ్ కూడా వచ్చేటప్పుడే వాడికి కూడా పళ్ళెంలో పెట్టింది. నాకు మాత్రం ఇదేంట్రా, నేను ఇంత స్పెషలా మరి మీ ఇంట్లో అనుకుంటే, వాడు నా పక్కనోడు అన్నాడు, ఫ్రెండ్ స్పెషల్ కాదురా, నీ స్థాయి ఇది, మా స్థాయి ఇది అన్నాడు. అంటే పేపర్ ప్లేట్ స్థాయి అన్నది 5 రూపాయలు నా విలువ అంటే, మరి అంతే ఇక్కడ అన్నాడు. సర్లే, నాకు ముందే భోజనం చాలా ఇష్టం. పేపర్ ప్లేట్ అయితే ఏదైతే చికెన్ బెటర్ తిన్నాం వెళ్ళిపోయాం. ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది, రక్తం కావాల్సి వచ్చింది. రక్తం కావాల్సి వస్తే నేను 36 సార్లు రక్తం ఇచ్చా. 36 సార్లు ఇచ్చా రక్తం, నేను బ్లడ్ డొనేట్ చేశా. వాడికి ఎవరు గుర్తొస్తారంటే నేనే కదా. ఫోన్ చేశాడు, నేను వెళ్ళా, ఇస్తాను రా అని చెప్పి వెళ్ళా. వాళ్ళ నాన్న జాబోతిలో ఉన్నాడు, వాళ్ళమ్మ పక్కనుంది. అమ్మా బ్లడ్ ఇవ్వమంటారా? బాబు దేవుళ్ళ వచ్చావు బాబు, రక్తం ఇవ్వు బాబు. భోజనం పెట్టడానికి కులం చూసావే,
నీ భోజనం మహా అయితే ప్లేట్లో పెడతావు, నీకేమంటుకోదు కదా. ఇప్పుడు రక్తం మీ ఒంట్లోకి వెళ్తుంది, మీ ఆయన ఒంట్లోకి వెళ్తుంది. నా కులం తెలుసా నీకు? ఇప్పుడు నా కులం వేరే, మీ ఆయన కులం వేరే, ఇవ్వమంటావు రక్తం? బాబా మా ఆయన బతికించి బాబే రక్తం. సిగ్గుండక్కర్లా, ఇక్కడ రాదక్కు లడ్డు. హాస్పిటల్కి వెళ్ళి రక్తాన్ని ఎక్కించుకునేటప్పుడు రాదా కులం గుర్తు రాదా? చచ్చిపోతామని భయం కదా. ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు, ఎక్కడ వాడకూడదు. సంఘానికి కొత్తగా ఎవరైనా విశ్వాసిస్తే ఏది మీది? పెళ్లి దగ్గరకు వస్తే మా వాళ్ళై ఉండాలి. ఎక్కడున్నారు మీ వాళ్ళు? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు వారే అయితే ఏ రోజైనా యేసయ్యని, ప్రభువా నాకు ఒక డౌట్ ఉంది నాయనా, ఇంతకు నీ బ్యాచ్ ఏంటి, నాదేనా నీది కాదా తెలుసుకోవాలి కదా. అడగరా దేవుణ్ణి? అడగాలి. పెళ్ళికి అడుగుతావు, పక్కనున్న అడుగుతావు, పెళ్ళికి పిలవటానికి అడుగుతావు, దేవుణ్ణి అడగవా? అడగాలి, అడగాలి దేవుణ్ణి. మీకు దమ్ము, ధైర్యం, రోషం ఇలాంటిది ఏవైనా ఉంటే మోకరించి బైబిల్ ముందు పెట్టుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి యేసయ్యా యేసయ్యా నీ కులమేంటయ్యా అని ఏడు. కులం ఎలా వచ్చింది? పనిని బట్టి వచ్చింది కులం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఉండదు. ఇక యేసయ్యదే కులం. యేసయ్యే వృత్తి చేసేవాడు తెలుసా? వాట్స్ హిస్ ప్రొఫెషన్? వడ్రంగి, కార్పెంటర్. కార్పెంటర్ దే కులం సార్? శరాబులు బ్రహ్మలు అంటే ఏదో మనకు తెలియదు. విశ్వబ్రహ్మణులు అంట. ఇప్పుడు యేసయ్యారు లాజికే కదా, నేను లాజికే చెప్తా. ఎవరేసయ్యా? ఇప్పుడు చెప్పులు కుట్టేటోడు మాది కూడా అయినప్పుడు మరి చెక్క పని చేసేటోడు మరి అదే కదా. పనిని బట్టి కులం వచ్చిందిరా యాదవ, కులముని బట్టి పని రాలేదు, పనిని బట్టి పుట్టుకొచ్చింది కులం. నీ యేసయ్య చేసే పనిని బట్టి ఆయన కులాన్ని అంటగట్టాలని చూస్తే ఆయన కులం అది. ఏదో బ్రాహ్మణులు అంట, మరి అదే వాళ్ళు మాత్రమే పూజిస్తారా? వాళ్ళు దేవుని దగ్గర కులం అడగని నువ్వు అడిగితే చచ్చిపోతావు. కోటి పెట్లు పెట్టి మూతెట్టేసి 4 మేకులు కొట్టేసి గొయ్యలు పెట్టి పాతెట్టేసి నీ ఫోటో గోడ కట్టేసి బిర్యానీ పెట్టేస్తారు. దేవుడు దరిద్రం వదిలిపోద్ది అంటూ అవుతావు. దేవుణ్ణి అడగవు, కులం మనుషులను అడుగుతావే. ఇన్ని చూస్తారు మనుషులు ప్రేమించటానికి. నీ యేసయ్య నిన్ను ఎవరేసని అడిగాడా? నీ కులాన్ని? నీ బట్ట అడిగాడా? నీ ఇల్లు అడిగాడా? నీ వాకిలు అడిగాడా? నీ రంగు అడిగాడా? చదువు అడిగాడు? సర్టిఫికెట్లు అడిగాడు? ఆస్తి అడిగాడు? బ్యాంక్ బ్యాలెన్స్ అడిగాడు? గుడ్డు అడిగాడు? దేవుడు నేనేమడిగాడు? నేను ఏమడగలా. ఏమడిగాడు తెలుసా? నీ హృదయంలో నేను నివసిస్తా, నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. మనుషులు విడిచిపెడితే ఏంట్రా? సృష్టిని కలుగు చేసిన వాడిని నేను నీ వెనక ఉన్నా. లోకస్తుడు అంటారే నా వెనక ఉన్నాడు తెలుసా? క్రైస్తవుడు అనాలి ఎలా తెలుసా? కాలరెగరేసి. క్రైస్తవుడు ఏమన్నా తెలుసా? కాలరెగరేసి రే నువ్వు పిలిస్తే మహా అయితే ఎవడొస్తాడు రా? కార్పొరేటర్ వస్తాడేమో. నువ్వు పిలిస్తే కార్పొరేటర్ వస్తాడేమో. ఇంకొంచెం గట్టికి పిలిచావనుకో ఎమ్మెల్యే వస్తాడేమో. ఇంకా ఆస్తి గట్టికి పిలిస్తే ఇంకెవడున్నాడు పెద్దగా? ముఖ్యమంత్రి వస్తాడేమో. ఇంకా గట్టిగా పిలిచావనుకో మహా అయితే దేశానికి పెద్దోడేవుడు? ప్రధానమంత్రి వస్తాడేమో. ఇంకాస్త గట్టిగా పిలిచావనుకో రావడానికి ఎవడు లేడు. నీ స్థాయి అదే. నీ స్థాయి ప్రధానమంత్రి. నేను ఎవడో తెలుసా? మీరెవరో మీకు తెలియదు కాబట్టి చచ్చిపోతూ బతుకుతూ చస్తున్నారు రోజు. యు డోంట్ నో హూ యు ఆర్. నువ్వు కాలు రెగరేసి ఏమన్నా తెలుసా? రే నేను పిలిస్తే ఎవరు వస్తారు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా బలం ఏంటో తెలుసా? నేనెవరో తెలుసా? నేను పిలిస్తే పలికేవాడు, నేను పిలిస్తే వచ్చేవాడు, నేను ఏడిస్తే కన్నీళ్లు తుడిచేవాడు, నీ ప్రధానమంత్రిని పుట్టించిన వాడు, నీ ప్రధానమంత్రిని ఆయన ప్రజల్ని భూమి మీద ఉన్న 156 దేశాల ప్రజలన్నీ మోస్తున్న భూమిని, భూమిపై ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలన్నిటినీ నోటి మాట చేత కలుగ చేసిన సమర్థుడైన సాధ్యుడైన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు క్రైస్తవుడు పిలిస్తే వస్తాడు. క్రైస్తవుడు పిలిస్తే వస్తాడు. క్రైస్తవుడు పిలిస్తే వస్తాడు. The Lord Creator will hear your prayer when you pray to Him. నువ్వు ఏడిస్తే వచ్చేది ఆయన,
కన్నీళ్లు కారిస్తే తుడిచేది ఆయన. ఆయన రావటానికి రాకెట్లు, ఫ్లైట్లు, రైలు బండ్లు, బుల్లెట్ ట్రైన్ లక్కర్లా. ఆయన ఎక్కడ ఉంటాడు? ఈస్ దేర్ విత్ యూ, యు ఆర్ హిస్ టెంపుల్. నువ్వే ఆయన ఆలయమై ఉన్నావు. పిలిచేటోడు లేక దేవుడు పలకటం లేదు, కానీ పిలిచి చూడు, ఏడ్చి చూడు, యేసయ్యకు కన్నీళ్లు కార్చి మొరపెట్టి చూడు. మరిచిపోయారు మీరు యేసయ్యతో మాట్లాడటం. మరిచిపోయి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం మొదలు పెట్టారు సమస్యలన్నింటినీ కూడా కదా. ఇక్కడ ఉన్నాడు యేసయ్య. పక్కన వాళ్ళకి షేకండి, చెప్పండి ఒకసారి. నువ్వు దేవుడి ఆలయమై ఉన్నావు. ఎవరు? దేవుని ఆలయం. ఇప్పుడు చెప్పండి, నేను దేవుడు నివసించే ఆలయం. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ ద చర్చ్? ఎంతమందికి ఆలయం అంటే ఇష్టం? అవునా కాదా? అవునుకో చేయెత్తాలి, లేదంటే కాదుకో చేయెత్తాలి. ఏదో ఒకదానికి ఎత్తండి అమ్మా. ఆలయం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడి చేతులు ఎత్తండి, దించండి. నాకు ఇష్టం లేదు అన్నోడు చేతులు ఎత్తండి. ఇష్టం లేనోడు ఇక్కడ ఎందుకుంటాడు? కామెడీ కాకపోతే కదా, అందరికి ఇష్టమే కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్న ఏంటంటే, చర్చ్ అంటే మీ అందరికి బాగా ఇష్టం, ఆలయం ఎలా ఉంటుంది చెప్పండమ్మా. ఆలయం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధమైన ఆలయంలోకి చెప్పులు వేసుకొని రావచ్చా రాకూడదా? ఇది నా ప్రశ్న. రాకూడదన్నోళ్ళు చేతులు ఎత్తే, చేతులు చూడాలి కదా నేను. రాకూడదు అన్నోళ్ళు చెప్పులు వేసుకొని రాకూడదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. చెప్పులు వేసుకొని రావచ్చు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది నా కాళ్ళ వైపు చూస్తే, వీడు చెప్పులు వేసుకొచ్చారు రాలేదు ఎందుకు, వీడు సాక్స్లు వేసుకొచ్చాడు, అయితే నో ప్రాబ్లం, అయితే వేసుకురాకూడదా? చెప్పులు వేసుకొని రావచ్చు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దొరికిపోయారు బాగా మీరందరూ నాకు ఇప్పుడు లడ్డూలాగా. లడ్డు కావాలి బాబు అన్నట్టుగా దొరికారనమాట. మీరు చేతులు ఎత్తకుండా ఉండటమే నాకు కావాలి. ఇప్పుడు కరెక్ట్గా అదే చేశారు. ఇప్పుడు రెండో ప్రశ్న, ఎందుకు వేసుకుని రాకూడదు చెప్పండి? ఎందుకు వేసుకుని రాకూడదు? వై వి షుడ్ లీవ్ ఫుట్వేర్ అవుట్ ఆఫ్ ద చర్చ్? సంఘానికి బయట చెప్పులు ఎందుకు వదలాలి? వావ్, సూపర్గా ఉంది ఆన్సర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధ స్థలం కాబట్టి వదిలేయాలట, వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి? నేను 3 ఆప్షన్స్ ఇస్తా, చెప్పండి. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 1, ఆలయం పరిశుద్ధమైంది కాబట్టి, చెప్పుల అపవిత్రత సాదృశ్యం కాబట్టి, పరిశుద్ధమైన ఆలయంలోకి అపవిత్రమైన చెప్పులు వేసుకొని వస్తే ఆలయం అపరిశుద్ధమైపోద్ది కాబట్టి చెప్పులు బయట వదిలేయాలి. ఆప్షన్ 1 అది. ఆప్షన్ 2, ఆలయంలో ఎవరు ఉంటారో? దేవుడు ఉంటాడు. పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు కాబట్టి అపరిశుద్ధమైన చెప్పులు వేసుకొని వస్తే పరిశుద్ధుడైన దేవుడు బయటికి వెళ్ళిపోతాడేమో, అందుకు బయట వదిలేస్తున్నాం. అది 2. ఆప్షన్ నెంబర్ 3, పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి అపరిశుద్ధమైన చెప్పులు వేసుకొని కనుక వస్తే నేను చచ్చిపోతానేమో అని భయం. ఇది 3. 1 ఏంటి? అపరిశుద్ధమైపోద్ది. 2 ఏంటి? దేవుడు వెళ్ళిపోతాడు బయటికి. 3 ఏంటి? చచ్చిపోతానేమో. ఆప్షన్ 1నా 2నా 3నా? 1కి చేతులు ఎత్తాలి ఎంతమంది? అపరిశుద్ధమైపోద్ది ఆలయం. ఆప్షన్ 2, దేవుడు వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోడా? వెళ్ళిపోడు అయితే. వెళ్ళిపోడు అనమాట అయితే. 3, చచ్చిపోతామేమో పాస్టర్ గారి భయం అండి మాకు. అది కూడా లేదా? అపరిశుద్ధమై, అబ్బా ఎంత ప్రేమో మీకు దేవుడు అంటే. సంఘం అంటే మీ అందరికీ చాలా ప్రేమ కదా, చాలా ప్రేమ మీ అందరికీ. సంఘం అంటే చాలా ప్రేమ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతా. ఆలయం అంటే దేవుడు నివసించే ఆలయం అంటే, పరిశుద్ధమైన ఆలయం అంటే, చెప్పులు బయట వదలాల్సిన ఆలయం అంటే, మనుషుల ద్వారా లక్షలు కోట్లు పెట్టి కట్టబడినటువంటి గోడలు, రాళ్ళు, మిద్దెలు, మేడలు ఇవా? దేవుని ద్వారా కట్టబడినటువంటి ఇదా ఆలయం అంటే? ఏది? హృదయమే నీ పాటలకి టక్కన తీసుకుంటారు అందరు కూడా. లాజిక్ ఉండదు అయితే. పాటల్లో ఉండేది బతుకుల్లో ఉంటే కనుక మీరు ఎందుకు ఇలాగుంటారు? హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాట పాడతారు, కానీ దేవుడు కట్టిన ఆలయంలో పరిశుద్ధత ఉండాలనా? మనుషులు కట్టబడిన ఆలయంలో పరిశుద్ధత ఉండాలనా? గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడితో మనకు పనిలే, గుడితోనే పని ప్రస్తుతానికి. ఎక్కడ లేడు దేవుడు?
ఇప్పుడు ఆలయం ఇదా? హృదయమే ఆలయం. పరిశుద్ధంగా ఉండాల్సిన ఆలయం ఇదా? హృదయం. చెప్పులేసుకొని వెళ్ళకుండా ఉండాల్సింది ఇక్కడికా చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికి? మీకు చేత కాదు కాబట్టి హృదయం అనే ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం, ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని పిచ్చి భ్రమలో ప్రయత్నంలో బతుకుతున్నారు మీరు. చర్చ్ షుడ్ బి క్లీన్, హార్ట్ షుడ్ బి హోలీ. లాజిక్ అర్థమైందా? సంఘం, ఆలయం, మందిరం పరిశుద్ధంగా కాదు, పరిశుభ్రంగా. ఏంటి? పరిశుభ్రంగా ఉండాలి. సంఘం పరిశుభ్రంగా ఉండాలి. ఈ ఆలయం, ఈ సంఘం, హృదయం అనే ఆలయం పరిశుద్ధంగా. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత అంటే బూజు పట్టకుండా, మట్టంటకుండా. ఈరోజు అభినయ దర్శన్ చర్చిలోకి చెప్పులు ఎందుకు వేసుకోరాలో తెలుసా? నాకు చర్చ్ అంటే ఇష్టం, మట్టి పడిద్దేమో అని చెప్పులు బయట వదిలేసా. నా ఇంట్లోకి నేను చెప్పులు వేసుకెళ్ళను, మట్టి పడిద్దని. ఆఫీసులోకి చెప్పులు వేసుకెళ్ళను, మట్టి పడిద్దని. చర్చిలోకి బూట్లు వేసుకుని చెప్పులు వేసుకుని మట్టి పడిద్దని. అంతే. ఇక్కడికి చెప్పులు వేసుకొని రాకపోవటానికి కారణం పరిశుభ్రంగా ఉండాలి, నీట్గా క్లీన్గా ఉండాలి సంఘం. ఇప్పుడు కూడా హృదయం అనే ఆలయంలోకి చెప్పులనే అపవిత్రత వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్ళకుండా కాపాడుకునేవాడు మగోడు. పరిశుద్ధతని ఇక్కడ కాపాడుకోవాలి. ఇక్కడ పరిశుభ్రత ఉండాలి, ఇక్కడ పరిశుద్ధత. యేసుక్రీస్తు వారు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. దేనికోసమో తెలుసా? ఈ గోడల్ని రాళ్ళని ఎత్తుకొని వెళ్ళటానికి కాదు, ఈ మందిరాల్లో ఉన్నటువంటి వధువు సంఘంగా పేర్చబడి కూర్చబడి దేవుని రాకడ కొరకు అలంకరించబడుతున్నటువంటి సంఘాన్ని ఎత్తుకెళ్ళటానికే రాబోతున్నాడు. కానీ గోడల్ని కాదు సార్ దేవుడు ఎత్తుకెళ్ళిపోయేది. మనుషులమనే సంఘాన్ని, వధువు సంఘాన్ని యేసయ్య ఎత్తుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఈ మిద్దెల్ని, ఈ సంఘాలన్నీ ఎక్కడ కట్టినవి అక్కడ ప్రపంచమంతా అలాగే ఉంటాయి. నిజమైన క్రైస్తవులు వధువు సంఘంలో చేర్చబడిన వాళ్ళు మాత్రం ఆయన రాకడలో చేర్చబడతారు. వధువు హృదయం అనే ఆలయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. అంటే చెప్పులు అలా వదిలితే ఎలా పోతే అలా వేసుకుంటే ఎలా వస్తాయని చెప్పులు మాత్రం వదిలేస్తారు. ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడికి. బ్లూ ఫిల్మ్లన్నీ ఫోన్లో చూస్తారు, బూతు బొమ్మలు ఫోన్లో చూస్తారు, సెక్స్ వీడియోలు ఫోన్లో చూస్తారు, సినిమా పాటలు ఫోన్లో చూస్తారు, జబర్దస్తులు టీ షోలు ఫోన్లో చూస్తారు, పనికి మాల పని పాటలేని ఎదవలు చేస్తున్నటువంటి రీల్స్ ఫోన్లో చూస్తారు. చెప్పులు మాత్రం బయట వదిలేస్తారు. ఫోన్ను జోబిలో పెట్టుకుంటే సిగ్గు లేదన్నదా మీకు? పాపాన్ని సంకన పెట్టుకుని చర్చిలో కూర్చొని చెప్పులు బయట వదిలేసా నేను పరలోకానికి వెళ్ళిపోతా అని ఫీల్ అయిపోతారు మీరు. చెప్పులు వేసుకొని రమ్మని చెప్పట్లా నేను. దమ్ముంటే హృదయం అనే ఆలయం బయట వదలండి. చెప్పులు ఈ బతుకుని పాడు చేస్తున్న పాపం హృదయం అనే ఆలయం బయట ఉండాలి. ఎందుకు తెలుసా? హృదయం అనే ఆలయం దేవుడు పరిశుద్ధంగా చేశాడు కాబట్టి హృదయం అనే ఆలయంలోకి అపవిత్రతని చెప్పులు వెళ్తే ఈ హృదయం అపరిశుద్ధం అయిపోయింది సార్, అపవిత్రమైపోతుంది. ఆప్షన్ నెంబర్ 1 అపరిశుద్ధమైపోతుంది. ఇక్కడికి చెప్పులు వేసుకుని వెళ్తే ఇక్కడ అపవిత్రత వస్తుంది, పరిశుద్ధత పోతుంది. ఆప్షన్ 2 చెప్పులనే అపరిశుద్ధత అపవిత్రతని ఈ హృదయం అనే ఆలయంలోకి తీసుకెళ్తే పాపమని పరిశుద్ధుడైన దేవుడు ఈ హృదయాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆప్షన్ నెంబర్ 3 మనుషులందరూ వదిలేశారని ఏడ్చి చచ్చిపోతూ బతుకుతున్నావు కదా నువ్వు. హృదయం అనే ఆలయంలోకి అపరిశుద్ధత అపవిత్రతని చెప్పులు వేసుకుని వెళ్తే నీ దేవుడు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు బతికి నా చచ్చిన వాడితో సమానం, చచ్చిపోయినట్టే. నువ్వు అపరిశుద్ధమైపోద్ది, దేవుడు వెళ్ళిపోతాడు, చచ్చిపోతావు, అయిపోయింది నీ జీవితం అంతటితో. ఇక్కడికి వెళ్ళకూడదు. పాపం మందుకు వెళ్తాడు,
ఆదివారం అయితే చర్చిలో మాత్రం యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఎవరి కాలరని పనికి మన భక్తి. ఏమంటే చెప్పులు వదిలేసాను పాస్టర్ గారు బయట. బతుకులో ఉన్న పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ ఉండాలంటే ఇక్కడే ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, అపరిశుద్ధత ఉండకూడదు. అభినయ్ దర్శన్ గారిని ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే బంగారుతో చేయించిన సింహాసనం ఒకటేసి ఆ సింహాసనం చుట్టూ పెంట పెట్టారనుకోండి, నేను కూర్చుంటాను అక్కడ. బంగారు సింహాసనం పాస్టర్ గారు కూర్చోండి అంటే దాని చుట్టూ పెంట ఉంటే నేను కూర్చుంటాను అక్కడ. బంగారుతో వజ్రాలతో పొదిగించబడిన సింహాసనం తీసుకొని వచ్చి బయట కాలువ దగ్గర డ్రైనేజ్ దగ్గర వేసి కూర్చోండి పాస్టర్ గారు అంటే కూర్చుంటాను నేను అక్కడ. దేవుడు నీలో నివసించాలంటే ఇక్కడ చెత్త ఉండకూడదు, ఇక్కడ పాపం అనే రోత ఉండకూడదు, చెప్పులనే పనికి మాలిన స్థితి ఉండకూడదు. ఇక్కడ గలీజ్ పెట్టుకొని పాపం పెట్టుకొని చెత్త పెట్టుకొని రా యేసయ్యా కూర్చో యేసయ్యా అంటే రాడు యేసయ్యా, రాడు. పరిశుద్ధత ఉంటేనే వస్తాడు. మెయింటైన్ ద చర్చ్ క్లీన్, మెయింటైన్ యువర్ హార్ట్ హోలీ. చేతనైతే ఇది సాధ్యపరచు క్రైస్తవుడు అయితే. 1 Corinthians chapter 3 verse 17, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 వాక్యం, ఎవడైనను నా ఆలయమును పాడు చేసి చూసిన ఎడల వాడిని నేను పాడు చేసేదను. If anyone tries to spoil my church, I will spoil the one who tries to spoil my church. ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేయాలని చూస్తే వాణ్ణి నేను నాశనము చేస్తాను. ఎవడైనా, మీ కోపం వస్తారా? అది చెప్పులు వేసుకుని వస్తే ఎవడని లోపలికి వస్తుంది కదా, వస్తుందా? ఎవడైనా ఎప్పుడైనా చర్చిలో సిగరెట్ తాగింది చూసారా? చూలేదా? బీర్ కొట్టడం, మందు కొట్టడం చూసారా? ఫోన్లో సినిమాలు చూడటం చూసారా? చర్చిలో ఎవడు చేయడు ఇవన్నీ. ఎందుకు? దేవుడు ఉంటాడు ఇక్కడ, దేవుడు ఉంటాడు. ఆదివారం దేవుడు ఉంటాడు ఇక్కడ. చర్చ్ అయిపోయాక ఏం చేస్తారు మీరు? సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, ఫోన్లు చూస్తారు, పనికి మాలిన పనులు చేస్తారు, మోసాలు చేస్తారు, పనికి మాలిన చేష్టలన్నీ కారణం ఏంటో తెలుసా? చర్చిలో పెట్టేసి వచ్చాం రా, ఏసైని తాళం వేసి వచ్చాం, ఏసైని అరెస్ట్ చేసాం. వారం రోజులు ఏసైని ఏం చేశారు మీరు? అరెస్ట్ చేసేసారు. చర్చిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. కాబట్టి అమ్మయ్య, ఆదివారం వరకు మనం ఏం చేసినా ఏసై పట్టించుకోడు. ఎక్కడున్నాడు ఏసయ్యా? చర్చిలో ఉన్నాడు ఏసయ్యా. కాబట్టి బయటికి వెళ్ళంగానే సిగరెట్లు తాగుతారు, మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు, లవ్ స్టోరీస్ నడిపిస్తారు, పనికి మాలిన పనులు చేస్తారు, ఫోన్లు చూసుకుంటారు, చెత్త చెదారం అంతా చేసి ఆదివారం తల స్నానం చేసుకొని సెంటు కొట్టుకొని సిగ్గు లేకుండా చర్చికి వచ్చేస్తే నిన్ను నేను చూడకపోవచ్చు, నీ దేవుడు చూడ్డా. నీ దేవుడు సంఘంలో పెట్టి మూతేస్తే మూతపడిపోయేవాడు కాదు. ఆయన సర్వవ్యామి, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు, నీ హృదయంలో నివసిస్తున్నవాడు ఆయన. యు కెనాట్ చీట్ హిమ్, యు కెనాట్ హైడ్ ఈవెన్ ఎ సింగిల్ ప్రేజ్ అండ్ సింగిల్ వర్డ్ ఫ్రమ్ యువర్ లైఫ్ బుక్. జీవితం అనే పుస్తకం నుంచి ఒక్క కాగితం కాదు, ఒక్క పదాన్ని కూడా నువ్వు దాచిపెట్టలేదు దేవునికి తెలియకుండా. మీరందరూ అనుకుంటారు దేవుడు ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు. అందుకే ఇక్కడ మాత్రమే పరిశుద్ధంగా ఉంటారు. మీరు బయటికి వెళ్తే చెత్త చెత్త చేస్తారు మీరంతా. అందుకే దేవుడు అంటున్నాడు, అరే ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నో ప్రాబ్లం, ములాజు గిలాజు ఏం లేదు, నేను వాడిని పాడు చేస్తా. ఆలయం అంటే ఏంటి? హృదయం. దేవుడు చెప్పింది ఏ ఆలయాన్ని పాడు చేస్తే? హృదయం అనే ఆలయం. మీలో చాలా మంది బతుకులు ఎందుకు అడుగారిపోతున్నాయో తెలుసా? మీ బతుకుల్ని దేవుడు నాశనం చేయటం ఆరంభించాడు ఆల్రెడీ. ఎందుకంటే అసలు నువ్వు నీ ప్రాపర్టీ కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తం పెట్టి కొనబడిన ఆయన సొత్తు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తు ఉన్నారు. ఈ ఆలయం ఆయనది. ఈ ఆలయాన్ని పాపము చేత ఎవడైనా పాడు చేస్తే ఆయన వాడిని అభినయ్ దర్శన్ అనే నేను హృదయం అనే ఆలయాన్ని పాపము చేత పాడు చేయ ప్రయత్నం చేస్తే దేవుడు అభినయ్ దర్శనే కదా, సూటేసుకున్నాడు కదా, వాక్యం బాగా చెప్తాడు కదా, అనర్గళంగా మాట్లాడతాడు కదా, ఇవేవి దేవుడు పట్టించుకోడు. చెప్పుకొని కొట్టడం మొదలు పెడతాడంతే. ఎవరిని? నన్నైనా. ఈ ఆలయం పాడు చేస్తే నా దేవుడు నన్ను పాడు చేస్తాడు. దీని అర్థం అది.
మీలో చాలామంది దేవుని ఆలయాలుగా పిలువబడి మీ హృదయాలని నాశనం చేస్తున్నాడు కాబట్టే మీ బతుకుల్ని దేవుడు అనగదొక్కుతున్నాడు. అడుగంటి పోతున్నాయి, ఎండిపోతున్నాయి, నిర్జీవంగా మిగిలిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. వాయ్? ఇక్కడ ఉన్న దేవుణ్ణి బాధ పెడితే ఈ దేవుడు బయటికి వెళ్ళిపోయాడంటే ఆ దేవుడు నిన్ను బాధ పెట్టడం మొదలు పెడతాడు. వై? బికాస్ యు ఆర్ హిస్ హోలీ టెంపుల్. నువ్వు ఆయన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నావు. ఆయన ఆధిక్యత ఇవ్వటం కాదు, ఇచ్చిన ఆధిక్యతని కాపాడుకోరా యథవా అంటాడు. నువ్వు ఆలయంగా నీకు ఆధిక్యతనిచ్చాను, దాన్ని కాపాడుకో అంటున్నాడు ఆయన. పనికి మాలిన మీ అందరికీ ఆలయము అని పేరిచ్చాడు ఆయన. ఆ ఆలయాన్ని కాపాడుకోని బాధ్యత ఇచ్చాడు ఆయన. బాధ్యతారహితంగా బతికేస్తే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే నీకు కనపడేది చుక్కలే మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు. Never try to spoil the church. హృదయం అనే ఆలయాన్ని ఎప్పుడు ఎన్నడూ పాడు చెయ్యకూడదు. అర్థమైందా? Don't try to cheat the God. అందుకే దేవుడు అన్నాడు, ఎవడైనా ఆలయాన్ని పాడు చేసి చూస్తే నేను అన్ని టెన్షన్ ఏం లేదు, భోజనాలు అయ్యాయి, ఒక అరగంట లేట్ అయినా పర్లేదు, శుభ్రంగా తినేసి వెళ్ళిపోండి. బోరు కొడుతున్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. కొట్టలేదు కదా, వింటారు కదా, వినండి వినండి. నష్టం ఏమిలా, ఏమిలా. సినిమా 2.5 గంటలు ఉంటుంది, విసిల్లో కొరత చూస్తాం. వాక్యం అరగంట లేట్ అయితే పట్టించుకోం, వెళ్ళిపోతాం, టైం చూసుకుంటాం. బతుకు బాగుపడిపోతామని భయం, ఎక్కడ బాగుపడతామని భయం. నేను టైం ఫాలో అవ్వను. వేల మంది ఉన్న సభలకు నన్ను పిలిస్తే 2 గంటల పైన వాక్యం చెప్పండి పాస్టర్ గారు బతిమాడతారు నన్ను. ఐ వాంట్ వర్డ్ ఆఫ్ గాడ్. సాక్ష్యం చెప్పండి అని చెప్తే ఎక్కడ నేను సాక్ష్యం చెప్పండి, వాక్యం చెప్తాను. ఎందుకు తెలుసా? చచ్చిపోతున్న నా బతుకుని మార్చి బతికించింది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క సజీవమైన వాక్యం. ద వర్డ్ బిల్డ్ మై లైఫ్. వింటే చచ్చిపోయేది ఏం లేదు. మహా అయితే నన్ను తిట్టుకుంటారు కదా, తిట్టుకోండి ఇష్టం వచ్చినంతగా. వాక్యం మొదలుపెట్టి కరెక్ట్ గంట కూడా కాలేదు, 55 నిమిషాలు అయిందంతే. ఆలయం పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడు. ఇల్లు కట్టాలంటే ఎక్కడ కడతారు? ఎక్కడ కడతారు ఇల్లు కట్టాలంటే? ఎవరైనా ఇల్లు కట్టాలని ఆలోచన ఉంటే నా దగ్గరికి వచ్చి మెసేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక ఐడియా ఇస్తా. ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు మిగిలిపోయేటువంటి సూపర్ ఐడియా నా దగ్గర ఉంది, ఇచ్చేస్తా. ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా? అభినయ్ దర్శన్ గారు ఏదో ఐడియా ఇస్తున్నారు, ఇటు తిన్నీకి గతి లేనాడు కూడా, పాస్టర్ గారు నేను ఇల్లు కట్టాలనుకుంటే ఐడియా ఏదో చెప్పండి, 5 లక్షలు మిగిలిపోతున్నారు కదా అని నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అంత ఆశగా వచ్చారని చెప్పి నేనే చెప్తానంటే, సరే అందరి వర్షంలో నిలబడండి అమ్మా. ఏం లేదు, సింపుల్. మీరేం చేస్తారంటే ఫౌండేషన్ వేస్తారు కదా, ఇంటికి పునాది వేస్తారు కదా, గొయ్యి తీసి పునాది వేస్తారు కదా, ఆ ఫౌండేషన్కి అయ్యే ఖర్చు బ్యాంకులో దాచేసుకొని దాంతో ఏదైనా చేసుకొని నేల మీద ఇల్లు కట్టేసుకోండి. సూపర్ ఉంది కదా ఐడియా. చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు టప్ప చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పనికి మాలిన ఐడియా ఇచ్చాడు పాస్టర్. పనికి మాలిన నేల మీద కట్టాలంటే ఇల్లు నేల మీద. ఇప్పుడు నేను అడుగుతా, ఎప్పుడైనా ఎవడైనా నేల మీద ఇల్లు కడితే కూలిపోయింది అన్నట్టు ఎవరైనా చూసారా? చూల్లా. ఎక్కడైనా న్యూస్లో చూసారా నేల మీద ఇల్లు కట్టాడు అందుకే కూలిపోయింది? చూల్లా. ఎవరైనా పోనీ చెబితే విన్నారా ఇల్లు కట్టాడు నేల మీద అందుకు కూలి? విన్లా కదా, విన్లా, చూల్లా, ఎక్కడ కూడా చదవలా. మీరు అయినా నా మాట వినరు. నేల మీద ఇల్లు కట్టు, డబ్బులు దాచుకుంటే ఎవరికి కాదు పాస్టర్ గారు డబ్బులు? నా ఇల్లు పర్మనెంట్గా ఉండాలి, గాలికి సునామీలకి వరదలకి నేను చచ్చిపోయినా కూడా నా బిడ్డలు తరతరాలు అనుభవించడానికి ఆ ఇల్లు అలా నిలిచిపోవాలి పాస్టర్. ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్? ఇంటి కోసం మాత్రం ఫ్యూచర్ ప్లాన్. ఇల్లు స్థిరంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, అరే మీకే కాదరా బాబు, నాకు కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. ఒక ఇల్లు కట్టడానికే నువ్వంత ఫ్యూచర్ ఆలోచిస్తే నా సంఘం కట్టడానికి నేనెంత ఫ్యూచర్ ఆలోచిస్తాను. అందుకే మాథ్యూ 16:18 మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏం మాటో తెలుసా అది? ఇదిగో పేతురు, నా ఈ సంఘముని బండ మీద నేను కట్టెదను. ఐ బిల్డ్ మై చర్చ్ ఆన్ ద రాక్. బండ మీద నా సంఘాన్ని నేను కట్టెదను. బండ మీద సంఘం కట్టబడితే ఎలా ఉంటుంది తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు పెదలదు, శ్రమలు వచ్చినప్పుడు ఊగదు, సునామీలు వచ్చినప్పుడు కోలదు, నిట్ట
నిటారుగా అలా ఉంటదన్నమాట. ఎందుకు? యేసు సంఘాన్ని బండ మీద కట్టాలి. ఇప్పుడు ఆ బండ ఏంటి? ఆ బండ ఎక్కడ దొరుకుతుంది? ఇది మన డౌట్. ఆ బండ ఏంటి? క్రీస్తు బండ. విజయనగరంలో దొరుకుతుంది, మా ఊళ్ళో దొరకదు బండ. అంటే పాలరాతి బండ్లు, ఆ బండ్లు, ఈ బండ్లు ఉంటాయి మా ఊళ్ళో. క్రీస్తు అనే బండ ఎక్కడ దొరికింది? ఇప్పుడు మనకు అది కావాలి కదా. దొరికితే కట్టుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, డబ్బులు పెట్టైనా. ఆ బండ ఎక్కడ దొరికిద్ది? John chapter 1 verse 1. మళ్ళీ తిప్పకూడదు పేపర్లు, మీరు సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు. ఇన్ ద బిగినింగ్ దెర్ వాస్ వర్డ్, ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్. ఆది యందు వాక్యం ఉంది, వాక్యమే దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. చివరిది పట్టుకోండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. 14వ వచనానికి అలాగే వస్తే ఏమని ఉంటుందంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. దేవుడే వాక్యము, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడి పేరే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమే